హాయ్ అండి, అందరికీ నమస్తే. ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరపున ఈరోజు టాపిక్ ఏంటంటే సర్వేజన సుఖనో భవంతులో ఒక భాగంగా కోర్టులో ఫ్యామిలీ కోర్టులో నలుగుతున్న కేసులపై విచారణ, దానిపై చర్చ చేశాము. దానిపై డిస్కషన్ ఏంటంటే కనీసం 10-15 కేసుల్లో అందులో 2-3 ఫాల్స్ కేసులు ఉన్నాయి. జెన్యున్ కేసులు చాలా తక్కువ, ఫాల్స్ కేసులు ఎక్కువ ఉన్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దానికోసమే సర్వే చేసి మాట్లాడుతున్నాం. జెంట్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిజమైన బాధితులు, నిజమైన మనుషులు, అంటే మగవారికి అన్యాయం అయిపోతుందని నేను ఈ యాక్షన్ తీసుకోలేదు. అక్కడ జరిగిన అబద్ధాన్ని నిజంగా నిరూపించి రకరకాలుగా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. మహిళల కేసులు మహిళల కోసం అంటే మహిళలో వాళ్ళ కూతురు ఉంది, అత్త ఉంది, ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళు కూడా లేడీసే కదా. కనీసం దానికోసం నేను డిస్కస్ చేసి ఒక కేసు కోసం మీకు వివరంగా చెప్పాలని వచ్చాను. సో నవో డేస్లో చాలా రాంగ్ ఇంటిమేషన్లు వెళ్తున్నాయి కోర్టులకి. సో దయించి నా రిక్వెస్ట్ ఏంటంటే పెద్దల ఇంట్లో ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనిగా కోరుకుంటున్నాను. అబద్ధ సాక్ష్యాలతో కుటుంబాలు విడదీయకండి దయించి. అలాగా క్రైమ్ రేట్ని కూడా పెంచకండి. ఒక కేసు ఉదాహరణ చెప్తాను. గత 5-6 సంవత్సరాల నుంచి నలుగుతుంది ఒక కేసు. ఆయనకి 2 ఆడపిల్లలు, వాళ్ళ వైఫ్ ఒక బ్యూటీ క్లినిక్ నడుపుతున్నారు. స్టోరీ మీరు వింటే భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరం అంటే ఆడపిల్లలు నాకు తెలిసి 5-6 సంవత్సరాల కిందట చాలా చిన్నపిల్లలు. ఆ రోజుల్లో వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు చెప్పారు, మమ్మీ అసలు మాతో మాట్లాడదు, ఎప్పుడు వెళ్ళిపోద్దో ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు అని కంప్లైంట్ పిల్లలు ఇస్తే సీక్రెట్గా మేము ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు తెలియ, చాలా భయంకర విషయాలు. కానీ అవి మనం కోర్టుకి మనం చెప్పడానికి మా సంస్థ తరఫున నేను ఎలా వెళ్ళాలా అన్నది నేను ప్లాన్ చేస్తున్నాను. నిజాలు కోర్టులోకి తెలియాలని. ఇప్పుడు ఆడపిల్లలు 2 పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు సీన్ ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటారు అందరూ, కానీ ఆవిడ వేరేగా ఉంటారు. ఆవిడ ఇంట్లోనే వేరేగా ఉండి ఆవిడ వంట ఆవిడే కనీసం భర్తను కానీ పిల్లల్ని కానీ కేర్ చేయడం కానీ చూడడం కానీ ఏం లేదు. కనీసం పిల్లలు ఇప్పటికైనా డాడీ మీద కేసు పెట్టావు కదమ్మా తీసేయమ్మా అందరం కలిసే ఉందామంటే నాకు అనవసరం, క్వశ్చన్ లేదు, తీసే పరిస్థితి లేదు, ఇలాగే బాగుందని ఆవిడ రాజ్యానికి ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. కనీసం ఆ ఫ్యామిలీలో ఆ పిల్లల పరిస్థితి ఏంటి? బయట ఇప్పుడు సంబంధాలు పెళ్ళి వయసు వచ్చాక కనీసం ఆ పిల్లలకి ఎవరైనా సంబంధాలకు వచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ చూసి ఎవరైనా చేసుకుంటారా? కనీసం పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆవిడ లేడీగా ఆలోచించట్లేదు. ఇలాంటి వారికి మనం ఎలాగ బుద్ధి చెప్పాలని మనందరం కలిసి మాట్లాడుకుందామా? లేకపోతే ఎవరైనా హెల్ప్ చేస్తారు? ఎవరి కుటుంబం వాళ్ళనే మేము ఎవరు ఇలాంటి విషయాలకు రారు. కానీ మా సంస్థ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా మరిన్ని సలహాలు ఇచ్చి మేడం ఈ కేసుని ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా హెల్ప్ చేద్దాం, పిల్లలకి హెల్ప్ చేద్దాం, హస్బెండ్కి హెల్ప్ చేద్దాం, ఎవరైనా ముందుకు వస్తే మహిళా వింగ్ తరఫున మీ అందరికీ నా రిక్వెస్ట్. నా ఫోన్ నెంబరు 9866-127-666. మరిన్ని సలహాలు, ఇలాంటి కేసులు మీరే చూసి ఉంటే లేకపోతే భయపడి మీరు ఏమైనా సాక్ష్యం చెప్పలేకపోతే నాకు చెప్తే కనుక నేను కేస్ స్టడీ చేసి తప్పకుండా హెల్ప్ చేద్దాం. నా ఫోన్ నెంబర్ మరోసారి చెప్తున్నాను, 9866-127-666. ఫోన్ చేసి సలహాలు ఇవ్వచ్చు, మీకున్న బాధలు కూడా అడగవచ్చు. నేను ముఖ్యంగా చెప్పేది ఈ సమాచారం ఓన్లీ ఫర్ లేడీస్ కాదు, ఫ్యామిలీ కోసం, ఒక ఫ్యామిలీ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం. అందులో చాలామంది జెంట్స్ బాధపడుతున్నారు కాబట్టి జెంట్స్కి మనం హెల్ప్ చేద్దాం. ఆ మగాయన మనకి అన్న అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, అంకుల్ అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఏదో రూపంలో మగాళ్ళైనా మగాలే కదా. వాళ్ళకి చట్టాలు లేవని చాలామంది డిస్కస్ చేసి మా బాధ ఎవరు వినరని, పోలీసులు కూడా వినరని అపోహంలో పడుతున్నారు. అదేం కాదండి, న్యాయం ఎవరికైనా న్యాయమే. మీరు నిజంగా బాధితులయ్యి నిజంగా బాధపడి అనవసరంగా మీ వాళ్ళు మీ మీద కోర్టుకి వేస్తే కనుక మాతో అప్రోచ్ అవ్వచ్చు. మేము లాయర్లతోని జడ్జి గారులతోని మాట్లాడి మీకు తగు న్యాయం చేస్తాం. అంతేకాదు త్వరలోనే సిపి సార్ దగ్గర ఇలాంటి బాధితులందరికీ తీసుకెళ్ళి ఒకరోజు మేము న్యాయ సమస్య కోసం పరిష్కరించడానికి ఆల్రెడీ డిసైడ్ అయ్యాం. ఓన్లీ నిజమైన మగాళ్ళు బాధపడే బాధితులు అయితే మాత్రం తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఆడ మగాని కాదు, కుటుంబం కోసం తప్పకుండా హెల్ప్ చేస్తాం.
మీ జీవితం వల్ల, మీ భవిష్యత్తు వల్ల పిల్లల భవిష్యత్తు కూడా పాడవుతుంది కాబట్టి దయించి క్రైమ్ రేట్ తగ్గించాలనే ఈ చిన్న కోరిక. తప్పకుండా మీరు సలహా తీసుకోవచ్చు, మాకు సలహా ఇవ్వచ్చు ధైర్యంగాను. ఎవ్వరూ జడక్కర్లేదు, ఎవ్వరి కోసం భయపడక్కర్లేదు. నీతి నిజాయితీగా ఉన్నవాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే తప్పకుండా హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.